చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ₹1,00,000 లోపు ఉన్న చేనేత రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ₹33 కోట్ల ప్రభుత్వం మంజూరు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు చేనేత కార్మికులకు ₹1,00,000 లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జీవో నెంబర్ 56 జారీ చేసింది. ఈ సందర్భంగా జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం పట్టించుకునే చేనేత రంగాన్ని సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి గాడిలో పెట్టేందుకు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ శాఖలు, సంస్థలు, సమాఖ్యలు TGSCO నుంచి వస్త్రాలు కొనుగోలు చేసేలా ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. దీంతో నేతన్నలకు నిరంతర ఉపాధి కలుగుతుందని, వారి జీవనోపాధి మెరుగుపడుతుందన్నారు. చేనేత రంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీ మన స్కిల్స్ను అప్గ్రేడ్ చేసుకునేలా కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ స్థాపించినట్లు చెప్పారు. నేతన్న బీమా పథకం కింద ₹10 లక్షల బీమా కల్పించి వయోపరిమితి తొలగించినట్లు తుమ్మల తెలిపారు. నేతన్న వృత్తిలో ఉన్నంతకాలం బీమా కల్పించేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు. చేనేత సహకార సంఘాల నుండి స్టాకులు కొని డబ్బులు సమయానికి విడుదల చేయడం ద్వారా నేతన్నలకు నిరంతర ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.